శ్రీరస్తు శుభమస్తు. శ్రీ శంకరాచార్య విరచిత సౌందర్యలహరి శ్లోకం 31. నిన్న శ్లోకం చదవలేదు, ఊరి నుంచి వచ్చి అలసిపోయి ఈరోజు 31 శ్లోకం యొక్క ప్రభావం చెప్పుకున్నాం. దీనివల్ల శ్రీదేవి అనుగ్రహం కలుగుతుంది. సాధకుడు సిద్ధి పొంది సిద్ధత్వం పొందుతూనే కాకుండా రాజాది రాజులకు కూడా ప్రీతి పాత్రలు అవుతారన్నమాట. అందరికీ ప్రీతి పాత్రలుగా అవుతారన్నమాట. ఇంకా శ్లోకం 31 చెప్పుకుందాం. చతుషష్ట్యాతంత్రహే సకలమతి సంధాయ భువనం స్థితస్తత్స్థిద్ధి ప్రసవ పరతంత్రహే పశుపతి పునశ్చిన్నిర్బంధాత్ అఖిల పురుషార్థైక ఘటన స్వతంత్రంతే తంత్రం క్షితితలమవాతీతరిదం. సిద్ధులనిచ్చే తంత్రములు 64ను పరమశివుడు సంకల్పించి కోరికలను కోరుకునే ప్రజలకు ఇచ్చాడు. ఆయన ఆశుతోషుడు కదా, ఎవరు ఏమి కోరితే దానిని ఇవ్వగల తంత్రాలను ప్రకటించాడు. ప్రజలకు కేవలము క్షణికానందమును కలగజేసే ఈ తంత్రములు కాక శాశ్వత మోక్షప్రదమైన దేవీ తంత్రమును ప్రకటించవలసిందిగా నీవు కోరగా ఆ విధముగా చేసిన పరమశివుడు ధన్యుడు కదా. ఈ శ్రీవిద్యా తంత్రము వల్ల చతుర్విధ పురుషార్థములే కాక శాశ్వత మోక్షము కూడా సిద్ధిస్తుంది. దీనివల్లనే నీకు సంతృప్తి కలిగింది. ఆ శ్రీ విద్యారాధనకు ప్రధానమైనది శ్రీచక్రం. ఈ శ్రీచక్రము సౌందర్యలహరి శ్లోకాలలో 4 గాని 5 గాని కొంచెం తేడాలలో కానవస్తాయి. పూజా విధానాలు వేరైనా ఫలితం శ్రీదేవి అనుగ్రహమే. బోళాశంకరుడు అనేక ప్రయోజనాలను సమకూర్చే 64 తంత్రాలను జీవులకు ప్రసాదించాడు. ఆ ప్రయోజనాలను చేకూర్చే ఈ తంత్రాలతో పాటు శాశ్వతమైన మోక్షప్రదమైన దేవీ తంత్రమైన శ్రీ తంత్ర విధానమును కూడా ఈశ్వరుడు నీ కోరికపై ప్రకటించాడు. ఐహిక సంబంధమైన అగ్నిస్తంభన, వాయుస్తంభన, ఆకాశగమనము, పరకాయ ప్రవేశం వంటి విద్యలను లోకానికి అందజేశాడు. ఆ విద్యల వల్ల లోకంలోని పండితులు కూడా మహామోహంలో పడిపోయి మోక్షాన్ని మర్చిపోతున్నారు. అది గమనించిన నువ్వు మోక్ష సాధనకై ఈ తంత్రాన్ని చెప్పమని అడగగా పరమేశ్వరుడు శ్రీ విద్యా తంత్రాన్ని ఉపదేశించాడు. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఈ చతుషష్ఠే తంత్రే అని 64 తంత్రాల గురించి చెప్పారు. ఎంతో ఉత్తమమైందన్నమాట.